ఈరోజు మనతో విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. విజయలక్ష్మి గారు, రజస్వల టైంలో ఈ మధ్య ఏది చేస్తే అదే వాళ్ళు రైట్ అనుకుంటున్నారు, వాళ్ళు చేసేదే ధర్మం అనుకుంటున్నారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు. అసలు రజస్వల గురించి వివరించండి. ఇది మనకి పురాణాలు సంబంధించి ఉన్నది. ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చినప్పుడు ఒకసారి బృహస్పతి ఏదో పని మీద వెళ్లాల్సి వస్తుంది. మనకి కూడా లీవ్లో ఒకళ్ళు వెళ్తే రెండో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినట్లుగా ఆ సమయానికి త్రిశిరస్కుడు అనేటటువంటి ఇంకొక వ్యక్తికి అక్కడ నా బదులు కొన్నాళ్ళు వీళ్ళకి దేవతల గురువుగా ఉండు అని పెట్టి వెళ్ళాడు. దేవతల గురువు ఇంద్రుడే అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఈ త్రిశిరస్కుడికి ఆ రోజుల్లో బ్రాహ్మణ రాక్షసుల మధ్య వివాహాలు ఉండేవి. మరి కశ్యపుడు దితి ఉన్నారు కదండి మొదటి నుంచి. కనుక తల్లి రాక్షస స్త్రీ, తండ్రి ఏమో బ్రాహ్మణుడు అయినప్పుడు ఇతను ఏం చేశాడు, మాతామహుల వైపు ఉన్న వాళ్ళందరూ యజ్ఞయాగాదుల్లో మరి అందరూ ఇంద్రుడు, ఆ రోజుల్లో ఇంద్రుడికే మొత్తం ప్రథమ స్థానం. అవును, ఇంద్రాగ్ని వరుణుడు వీళ్ళకే ఎక్కువ అగ్ని, వీళ్ళకే ప్రథమ స్థానం మొదటి ఋగ్వేద కాలం నాటికి అంతా. అప్పుడు ఇది జరిగినప్పుడు ఆయన ఏం చేశాడు, మాతామహుల వాళ్ళందరికీ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు వాళ్ళకు కూడా దొంగచాటుగా హవిస్సులు ఇస్తున్నాడు. దొంగచాటుగా అది బయటపడింది ఇంద్రుడి దగ్గర. నువ్వు ఇంత పాప పని చేస్తావా, దేవతలకి రావాల్సిన హవిస్సులు రాక్షసులకు ఇప్పిస్తావా, నీ మేనమామలో ఏదో అని చెప్పి త్రిశిరస్కుడిని తల నరికేశాడు. ఆ నరికేస్తే ఏమైపోయింది, ఇప్పుడు 3 తలలు లేవు, నరికిపోయినాయి. అతను బ్రాహ్మణ పుత్రుడు, బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడికి వచ్చింది. అప్పుడు సరే మళ్ళీ బృహస్పతి వాళ్ళందరూ తిరిగి వచ్చారు, గబగబా చూశారు, ఇంద్రుడి చేత కొన్ని యాగాలు చేయించారు. ఆ యాగాలు చేస్తే అది ఆ పాతకం పోతుందన్నారు. అయినా పోలేదు, ఇంకా ఉంది. అప్పుడు ఆలోచించాడు, అందరు కలిసి ఈ పాపం ఎవరైనా ఇతని దగ్గర నుంచి తీసేసుకుంటే ఆ పాపం అతనికి ఉండదు. అప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టమైన విషయం కదండి. పుణ్యం అంటే పాపం అలా రాదండి. కనుక ఈ పాపం తీసుకునేవాడు ఒప్పుకొని తీసుకోవాలి. ఏదో నీకు ఇచ్చేసా, నేను బురదంటి ఇచ్చేసి నేను పోతా అంటే కుదరదు. అది పాపం ఒప్పుకొని తీసుకోవాలి. అలా ఒప్పుకొని తీసుకునే వాళ్ళు ఎవరుంటారు, అది చేస్తే కానీ ఇంద్రుడికి పాతకం వదలదు. ఈ పాతకం వదిలితే కానీ ఇంద్రుడు రాజ్యానికి అర్హుడు కాదు. మెలికలు పడ్డాయి అన్నీ ఇక్కడ. ఈ చిక్కుముళ్ళన్నీ విప్పటానికి అందరూ ఆలోచిస్తే ఒక 4 ముందరకు వచ్చారు, మేము తీసుకుంటాం, నీ పాపంలో భాగం మేము తీసుకుంటామని. ఆ 4 ఒకటి నేల, ఇంకొకటి సముద్రం, నీరు, ఇంకొకటి చెట్టు, ఇంకొకటి స్త్రీ. ఈ 4 వచ్చారు ముందరికి. నేలకి ఒక పావు భాగం ఇస్తూ, పాతకం ఇస్తూ, మరి ఇచ్చినందుకు మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ఒక ఉపయోగం కూడా కలగాలి కదా. ఇప్పుడు కూడా మనం ఎవరికైనా నువ్వులో ఉప్పో దానం పైన దక్షిణ బాగా భారీగా పెట్టిస్తామా, వేరే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ దక్షిణం పెట్టిస్తాం. గమనించి చూడండి. నిజమే కదా. అంటే మనది తీసుకుంటున్నారు కాబట్టి నూనె దానము, లవణ దానము, తిలా దానము చేసేటప్పుడు ఇలాంటివి చేస్తున్నప్పుడు పైన దక్షిణ కంపల్సరీ దక్షిణ పెట్టాలి, భారీగానే పెట్టిస్తాం. అలాగే తృప్తిగా తీసుకునేట్టుగా వాళ్ళు మరి తీసుకునే వాళ్ళకి అయిపోలేదండి. ఆ పాపం వాళ్ళకి పోవటానికి తగ్గ జపం చేయాలి. వాళ్ళు జపం చేయాలి. ఆ జపం చేసినప్పుడు వాళ్ళు పూజలు చేసుకోకూడదు. కనుక వాళ్ళకి అన్నాళ్ళు పోషించడానికే ఈ పైన మనం ఇచ్చిన దక్షిణ. కరెక్టే కదా. వేయించామని కాదు. ఇప్పుడు అతను అంత జపం చేసుకుంటే గానీ తీసుకున్న పాపం పోదు అతనికి. ఈ పాపం వదిలించుకోవడానికి జపం చేయాల్సిందే కదా. జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి జాగరతో భయం. అంటే కృషి చేస్తే, కృషితో నాస్తి దుర్భిక్షం ఉండదు. కృషి అంటే ఏంటి? వ్యవసాయం చేస్తే దుర్భిక్షం ఉండదు. జపతో నాస్తి పాతకం, జపం చేస్తే పాతకం ఉండదు. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహమే ఉంది, అసలు గొడవే ఉండదు. అందుకే మునులు హాయిగా ఉంటారు చక్కగా. అవును, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మౌనేన కలహం నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్తతో అంటే మెలకుగా ఉండేవాడికి భయమే లేదట. అన్ని చూసి మెలకుగా జాగ్రత్తగా ఉండేవాడికి భయం ఎందుకు? భయం. అర్థమైందా? కనుక ఈ 4 సందర్భ శ్లోకం ఉంది, ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం అనమాట. కనుక జపతో నాస్తి పాతకం, జపం చేస్తే పాతకం పోతుంది. మరి మన దగ్గర మనం చేసిన పాతకం ఆయన తీసుకుంటున్నాడంటే ఆయన దానికి తగ్గ జపం చేసుకోవాలంటే మనం కొంచెం దక్షిణ ఇవ్వాలి.
అవును, భారీగానే ఇవ్వాలి. ఇవ్వాలి, భారీగానే ఇవ్వాలి. కనుక ఇప్పుడు ఈ నలుగురు ఇంద్రుడి బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకుంటున్నారు. అవును, ఈ నేల వచ్చి ముందర తీసుకుంది భూదేవి. తీసుకున్నప్పుడు ఈవిడికి దానికి తగినంతగా ఏమన్నా ఇవ్వాలి. ఏమని ఇచ్చాడు? ఎక్కడైనా నేల మీద గుంటలు పడితే ఆ గుంటలు వాటంతట అవే పుడుకుపోతాయి. అవే పుడుకుపోతాయి. గమనించి చూడండి. ఏదో మట్టి రాళ్ళు ఆకులు రప్ప అవి ఇవి నడుస్తుంటే మన చెత్త కాలి ధూళే వెళ్ళిపోయి నిండుతూ ఉంటుంది అని వరం ఇచ్చాడు. నీది ఎక్కడన్నా ఊసర క్షేత్రాలు అంటాం వాటిని, ఎక్కడ ఏమి మరలమని చోట్లు అలాంటివి ఉన్నా కూడా అవన్నీ అవే పుడుకుపోతాయి అని అలా ఇచ్చాడు. అదొక వరం నేలకి. సముద్రం వచ్చింది. సముద్రం తీసుకున్నప్పుడు సముద్రానికి ఏం వరం ఇచ్చాడు? సముద్రం అంటే నదులు, సముద్రం, నీరు అన్నమాట. అది వచ్చినప్పుడు సముద్రుడు అనే నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి కదా. వాటికి బ్రహ్మహత్య పాతకం ఎట్లా ఉంటుంది? నురుగు రూపంలో ఉంటుంది. ఇక్కడేమో గుంటల రూపంలో ఉందని చెప్పాను. అవునవును, అక్కడ నురుగు రూపంలో ఉంటుంది. నురుగు పాతకం అన్నమాట. నురుగు పాతకం. కనుక ఆ నురుగుని మనం తాకితే దాంట్లో స్నానం చేస్తే తప్పు. ఆ పాతకం మనకే అంటుకున్నట్టు. అందుకని చూడండి, నీళ్ళు ఇలా విడతీస్తూ ఉంటారు. అందుకని ఎక్కడ నీళ్లు పట్టుకునేప్పుడు కూడా నీళ్ళు ఇలా అంటూ ఉంటారు. దానికి వరం ఏమిచ్చాడు? సముద్ర స్నానాలు కానీ నది స్నానాలు కానీ చేస్తే వాళ్ళ పాపాలు హరించుకుపోతాయి. చేసిన వాళ్ళ పాపాలు ఆ హరించేటటువంటి శక్తి నీకు ఇస్తున్నా అన్నాడు. అందుకే పుణ్య దినాల్లో నది స్నానాలు, సముద్ర స్నానాలు మనం చేస్తామా? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందంటే ఏంటి? వాళ్ళకి ఎంతో పుణ్యంగా సముద్రానికి ఇంద్రుడి వరం వలన మన పాపాలను తీసేసే శక్తి వాటికి వచ్చింది. అందుకనే పవిత్రంగా చూస్తాం కదండి కదా. అది ఆ వరం సముద్రం చాలా పవిత్రంగా చూస్తాం. మూడోది చెట్టుకు వచ్చినప్పుడు చెట్టు ఏంటి? ఇప్పుడు దానికి అది పాపం ఏం తీసుకుంది? చెట్టు ఎవరైనా కొట్టేస్తే ఆ చెట్టుకి మళ్ళీ తిరిగి పునర్జన్మ. అవును, చిగురిస్తూ ఉంటుంది. చెట్టు చిగురిస్తూనే ఉంటాయి చూడండి. అవునండి. ఎప్పుడో కొట్టేసిన చెట్టు, ఏడాది క్రితం కొట్టేసిన చెట్టు కూడా ఎక్కడో ఇంత లేత మొలక కనిపిస్తుంది దాని మీద, మీరు వెళ్ళి చూస్తే. అవును కదా. మరి ఏమండి, అమెరికాలో అక్కడ మంచుతో కప్పపడిపోయి మోడులే మిగులుతాయి, మళ్ళీ చక్కగా ఎంతో అందంగా. ఎందుకండి మన కేదారేశ్వరంలో ఆ చెట్లు పూసుకుపోతాయి, మళ్ళీ తర్వాత విలేచి చక్కగా. కరెక్టే, మన దేశంలోనే ఉన్నాయి కదా, పూలు కూడా పూస్తాయి. మన దేశంలోనే ఉంది కదా. అక్కడైనాను. అవును, కరెక్ట్ అండి. ఎంత పడిపోయిన చెట్టు అయినా మళ్ళీ లేస్తుంది. అది చూసి మనం ఆనందిస్తాము, పూజలు చేస్తాము. చెట్టుకి పూజలు కూడా అందుకుంటుంది కదండి. వృక్షాలు పూజలు కూడా తీసుకుంటాయి కదా. అవునవును, ప్రదక్షిణలు తీసుకుంటున్నాయి. ఎన్ని చేస్తామో చెట్టుకి, వృక్షానికి. వృక్షరాజాయతే నమః అని పూజ చేసుకుంటాం. స్త్రీ తీసుకుంది. స్త్రీకేమో దానివల్ల రజోదర్శనం మొదలైంది. రజోదర్శనం అంటే బహిష్టవటం అనమాట. ఆ బ్రహ్మపాతకం వల్ల, అంటే ఇప్పుడు మనం పీరియడ్స్ వస్తున్నాయి, రజోదర్శనం అవుతోంది అన్నామే, అదంతా బ్రహ్మహత్యా పాతకానికి రుజువు. స్త్రీకి ఆ సమయానికి బ్రహ్మహత్యా పాతకం స్త్రీ వచ్చి ఆ దర్శనం రూపంలో బయటకు వస్తుంది. అది ప్రతి నెల బయటకు వస్తుంది, ప్రతి నెల. అంటే ఏంటి? ఆ రజోదర్శనం అయ్యే సమయం ఉందే, ఆ రజోదర్శనం ఉన్నన్ని రోజులు, 4 రోజులు, 5 రోజుల కింద మన శాస్త్రం చెప్పింది. 5 రోజులు అంటే 5 రోజులు దా పూజ చేయరు. 5వ స్నానం అయిన తర్వాత పవిత్రంతో పూజ చేస్తాం. అది అయిందే, అప్పటిదాకా ఆ పూజ చేయరు కనుక అప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మహత్యా పాతకంతో చుట్టుముట్టి ఉన్నారనమాట. 4-5 రోజులు. మరి ఆవిడకి కూడా ఒక వరం ఇవ్వాలి కదా. ఆవిడకి ఇచ్చిన వరం ఏంటి? దీనివల్ల నీకు అది రజోదర్శనం కాకపోతే సృష్టి కార్యం జరిగి సంతానం పుడతారు, పిల్లలు పుడతారు. లేకపోతే పిల్లలు పుట్టే అవకాశం స్త్రీకి అందువల్ల వచ్చింది. అంటే ఒక చెడు వల్ల ఒక మేలు కూడా జరుగుతోంది అనమాట ప్రతి చోటను. కనుక స్త్రీకి దానివల్ల తల్లి అయ్యే అవకాశం వచ్చింది. ఎంత గొప్ప వరం అండి! తల్లి అయ్యే అవకాశం వచ్చింది. కనుక ఇది దోషకాలమే. ఆ 4-5 రోజులు దోషకాలమే. ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకం మనని చుట్టూ ఉంది ఆ సమయంలో. అందుకని ఆ టైంలో ఏవి చేయొద్దు అంటారు. ఏదైనా పుణ్యకార్యాలు చేయటం కానీ ఎందుకైనా మంచిది. ఇప్పుడు మీకు ఒక దోషం ఉంది, పసిపిల్లలను కూడా. మీకే ఒక వైరస్ ఉందండి, నాకే వైరస్ ఉంది, నా పక్కకు మీరు వచ్చి కూర్చుంటారా? కూర్చోగా దూరంగానే ఉంటాం కదా. అలాంటిది
వైరస్ అంటే తొందరగా అర్థం అవుతుంది. ఈ మధ్య కరోనా మనకి చుట్టం వచ్చి వెళ్ళింది కదా, అది వస్తే ఏం చేస్తాం, పక్క వాళ్ళని కూడా పలకరించలే, ఇంట్లో దూరం మాస్కులు కట్టుకుని మాట్లాడుకున్నాం. అందుకైనా మంచిది నువ్వు ఆ రూమ్లో పడుకో, నేను ఈ రూమ్లో పడుకుంటా అన్నట్టున్నాం. ఇంట్లో వాళ్ళకే వచ్చినా వాళ్ళని గదిలో పెట్టి తలుపులు వేసేసి కింద నుంచి అన్నీ అందించాం. ఆ రోజుల్లో అంతే కదండి, బయట కూర్చోబెట్టి ఒక పక్క కూర్చోబెట్టి భోజనాలు నీరు అన్నీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి బట్టలు అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అన్ని వాళ్ళు అక్కడే. అవును, ఇప్పుడు కరోనా లాగానే ఆ 4 రోజులు అలా వాళ్ళతో మనకి అలాంటి సందర్భాలు దూరంగా పెట్టే సందర్భాలు మన శాస్త్రాల్లో మన పురాణాల్లో మనకి చెప్పారు. మనకు కూడా జరిగినాయి. మన అవసరాలను బట్టి కాలం మారుతోంది కనుక, కాల అవసరాలు మారిపోతున్నాయి కనుక ఇలాంటివన్నీ వచ్చేసాయి కొన్ని. కానీ గర్భగుడిలోకి వెళ్తాము, దేవుళ్ళు ముట్టుకుంటాము, అది ధర్మం కాదు కదండి. ఈ గర్భగుడి దాకా మీరు ఎందుకు పోతున్నారు? మీ ఇంట్లో మీ పూజ గదిలోకి వెళ్తారా? వెళ్ళమండి. అయిపోలే, వెళ్ళము. మన ఇంట్లో చిన్నపాటి స్మాల్ స్కేల్ పూజ గదిలోకే వెళ్ళండి. ఆపద్ధర్మంగా కూడా గుడిలోకి వెళ్తారా? అవును, వెళ్ళాం. ఎక్కడ దాకానో చెప్పుకోవటం ఎందుకు? నిజమే కదా, ఎందుకంటే దోషకాలం అనే కదా వెళ్ళట్లేదు. అవును, దోషకాలం కదా. శారీరక మార్పే కాదనను నేను, కానీ అది ఎందుకు వచ్చింది మనకి? బ్రహ్మహత్య బాతకాన్ని అంటే పురాణాలు కోట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అవునా, రుజువు కదండి. ఆ పురాణాల్లో ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళొచ్చు అనేటటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా నేను. కనుక అది బ్రహ్మహత్య పాతకం నుంచి ఇంద్రుడి ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన పాతకానికి అది దోషకాలం అని గుర్తించాం కనుక ఆ దోషకాలంలో మన ఇంట్లోనే పూజ గదిలోకి మనం వెళ్ళండి, అన్ని గదుల్లోకి వెళ్ళండి. ఆ సమయంలో చాలా మంది ఊరగాయలు పచ్చళ్ళు కూడా ముట్టుకోరండి. అలాంటివన్నీ మనకి ఎందుకంటే పసిపిల్లలను కూడా ఎత్తుకోరు ముట్టుకోరు అన్నట్టు పాత రోజుల్లో ఉన్నప్పుడు తీసుకుంటారు, లేదు కానీ అనవసరంగా ఏది చేయరు. అది తప్పనిసరి అయితే చేస్తాం. అవునవును, పిల్లలు ఏడుస్తుంటే పాలివరా తల్లులు తప్పనిసరి అయితే ఆపద్ధర్మంగా అన్నీ చేస్తాం, ఆపద్ధర్మంగానే ఏది చేయం. అవునవును, కానీ ఆపద్ధర్మం అయినా కాకపోయినా ఆ 4 రోజులు పూజ ఏం చేస్తాం, గదిలో తలుపు మూసేస్తాం. అవును, అంతే కదా. ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నా దీపం పెట్టి పూజ చేస్తే చేసుకుంటారు, వేరే విషయం. మనం ఒక్కడమే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం, గత్తలు వేసేస్తాం, అవునవునవును, బయటే ఉంటాం, ఎవరితోనో వేయిస్తాం, మనం వేయం. ఆ 4 రోజులు మనం ఒక్కడమే ఉన్నప్పుడు ఆ 4 రోజులు అక్కడ ధూపదీప నైవేద్యాలు ఉండవు, అంతే. మనతో పాటు వాళ్ళు పడుకున్నారు, అంతే, కరెక్టే. మనం బబ్బున్నాం, వాళ్ళు బబ్బున్నారు, అంతే. అలా తీసుకోవాలి. కానీ మన ఇంటి పూజ గదిలోకే వెళ్ళండి, గర్భగుడిలోకి వెళ్తాను, అభిషేకాలు చేస్తాను, ఇంకోటి ఏవో చేస్తాను అంటే ఆపద్ధర్మం కాదు, అది ప్రతిష్ట ధర్మమే కాదు, అన్ని చేస్తాను అంటే కాదండి. ఎప్పుడు కూడా మనిషికి కొన్ని రకాల ఆశౌచాలు ఉన్నాయి. జాతాశౌచం, మృతాశౌచం అంటాం. పురుటి మైల, చావు మైల, ఇవి 2 తప్పనిసరిగా ఉన్నాయి. అసలు కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొంతమందికి కర్మ చేసిన వాళ్ళకి ఏటి సూతకం అంటారు. 1 సంవత్సరం పాటు సూతకం అంటే మైలే, కరెక్ట్. 1 సంవత్సరం పాటు ఆ కర్మ చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు, వ్యక్తులు ఇప్పుడు 4 కొడుకులు ఉంటే 4 కొడుకులు, ఆ 4 కొడుకుల భార్యలు, ఈ 8 మందికి ఆ ఏటి సూతకం ఉంటుంది. ఒక్కడే కొడుకుంటే ఆ ఒక్క కొడుకు భార్య కూడా ఉంటే భార్య, ఇద్దరికే ఏటి సూతకం ఉంటుంది. అవునవును, మళ్ళీ వేరే వాళ్ళకు ఉండదు. గోత్రికులైనా ఉండదు, కర్మ చేసిన వారికి మాత్రమే ఉంటుంది, వీళ్ళ పిల్లలకు కూడా ఉండదు. అవును, వాళ్ళ పిల్లలకే ఉండదు, వేరే వాళ్ళ సంగతి దాకా బయట దాకా గడప దాటక్కర్లే, కరెక్ట్. గడపలో అంటే ఇవన్నీ ఉన్నాయి, సూతకాలు ఉన్నాయి అంటూ మైల ఉన్నప్పుడు మనం అలాంటప్పుడు కూడా చాలా సార్లు గుళ్ళల్లోకి వెళ్ళి అర్చనలు చేయటం కానీ, ఇంట్లో ఆ సంవత్సరం పాటు వ్రతాలు చేసుకోవటం కానీ, తోరం కట్టుకునే వ్రతాలు మామూలు నిత్యపూజ చేసుకుంటాం, తోరం కట్టుకునే కానీ అవి చేయం. అంటే మనమే కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం కనుక కొన్ని కట్టుబాట్లు. దీనికి ఆధారం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అక్కడి నుంచి వచ్చింది. అంటే ఇంద్రుడి బ్రహ్మహత్య పాతకం నుంచి వచ్చింది. ఆ పాతకంలో చేయకూడని పనులు చేయకూడదు. వాడు చెడ్డవాడైనా వాడు బ్రాహ్మణుడు కనుక వాడు చంపితే దోషం వచ్చింది అన్నారు. కానీ వాడు చాలా చెడ్డవాడు కనుక నీకు తగ్గింది అన్నారు. తగ్గి ఏవో యాగాలు చేయించారు, అయినా తగ్గలేదు, లాభం లేదని చెప్పి ఎవరైనా మిగిలిన పాపం పుచ్చుకుంటారంటే 4గురికి ఇస్తే తగ్గింది దీనికి. అందులో చూడండి మహిళ పాత్ర ఎంత గొప్పది. మరి మానవ జన్మలో నిలబడింది, పిల్లలు పుట్టారు. అవును, మరి ఆమె అంత ధైర్యంగా తీసుకుంటాను ముందుకొస్తాం, ఎంత గొప్ప విశేషం. మహిళలంటే ఎంత గొప్ప శక్తులు. చెప్పాను కదండి, ఏ చట్టము, ఏ రాజ్యాంగము, ఏ శాస్త్రము పనిచేయని చోట మహిళ పనిచేస్తుంది. కరెక్ట్. మహిళల్లోనే మార్పు రావాలి. అంబేద్కర్ ఎక్కడో కాన్స్టిట్యూషన్ లో రాసినట్టు గుర్తు నాకు. ఏమని రాశారండి? ఎక్కడ ఏ చట్టాలు పనిచేయని చోట, ఏ రూల్స్ పనిచేయని చోట స్త్రీ పనిచేస్తుంది అని. అంటే రాజ్యాంగంలో ఉన్నట్టే అనమాట. దిస్ ఇస్ ద రూల్ అని స్త్రీ చెప్తుంది అనమాట.
రాజ్యాంగంలోనే రూల్ ఉంది. ఇట్లాగే ఉంటాయని నేను అంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుందండి. మనం ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఎక్కువ చేసి చూడకూడదు. నాకే కదా అంతా తెలిసిందని అహంకరించే వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం అండి. కరెక్టేనండి. వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం. తెలియదు కాబట్టి తెలుసు అంటారు అనుకుంటారు. తెలిస్తే తెలుసు అన్న మాట రాదు. ఇంకొకటి ఏంటంటే దంతాలు వచ్చేప్పుడు పోట్లు పెడుతూ ఉంటాయి, మనకి నొప్పులు పెడుతూ ఉంటాయి బాగా. ఇలాంటి జ్ఞానం తెలిసినప్పుడు కూడా చురుక్కుమంటుంది కదా. చురుక్కుమంటుంది. జ్ఞానం తెలిసినప్పుడు కూడా మీకు గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటుంది. నొప్పెడుతుందా? కనుక జ్ఞానము దంతం వచ్చినప్పుడు నొప్పులు పెడతాయండి. వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఆ టైంలో. అందుకనే జ్ఞానదంతాలు వచ్చినాయి. జ్ఞానదంతాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి. అందుకే ఆ జ్ఞానం వచ్చే వయసు కనుక ఆ సమయంలో వచ్చే దంతాలకి జ్ఞానదంతాలని. మనం మామూలు దంతాలు వచ్చినప్పుడు కొంచెంగా పిల్లలకి ఏదో ఒకటి ఇస్తే అది నవ్వులుతూ ఉంటారు, ఏదో ఒక చెక్క ఏదో ఒక ఇప్పుడు జ్ఞానం కలిగిన జ్ఞానదంతాలు వచ్చినప్పుడు పరీక్ష మనం నమ్మింది అది కాదు అని తెలిసినప్పుడు ఎంత నొప్పి పెడుతుందండి. నిజమేనండి. ఇప్పటిదాకా నేను నమ్మింది అసలు సత్యం కాదు అని తెలిసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. చాలా బాధ కలుగుతుంది. అది కనుక ఆ నొప్పిని తట్టుకొని దానికి కూడా పరిహారం చేసుకోవచ్చు. తట్టుకుంటేనే కదా మనకి జ్ఞానం వచ్చేది. అవును. కనుక ఏ తప్పు చేసినా పరిహారం ఉంటుందండి. పరిహారం చేసుకుంటే మంచిది. అంటే కావాలని చేసే తప్పు కాదు, దాన్నే పశ్చాత్తాపం అన్నాం. కరెక్ట్. పశ్చాత్ తరువాత తాపం, బాధపడటం, వేగటం. కావాలని చేసేది కావాలి. కనుక ఈ పశ్చాత్తాపం అనేది ఇప్పుడు చూడండి, రజో దర్శనం దోషమా కాదా? దోషమే. ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకం నుంచి వచ్చింది అది. ఖచ్చితంగా దోషం. అది దోషం. కనుక ఆ దోషకాలంలో మరి మీరు ఏం చేస్తారు, ఏం చేయరు, ఆలోచించుకొని చేయాలి. అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకే వదిలేయాలి. ఎవరు చేసుకున్నంత. మీరు ఇవాళ పంచపక్ష పరమాండాలు వండుకుంటే అది మీ వంతు. ఇవాళ ఏమీ లేదో గంజి వండుకుంటే అది మీ వంతు. అంతే కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటున్నామా? అంతే ఇది.